ఈరోజే బొడ్డెమ్మ నిమజ్జనం. బొడ్డెమ్మ లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే రోజు ఇలా మలిద లడ్డులు చేస్తాను. మీకు తెలుసా మలిద లడ్డులు అంటే ఏంటో? చపాతీలను చిన్న ముక్కలుగా చేసి దాంట్లో బెల్లము, యాలకులు, నెయ్యి వేసి మిక్సీలో వేసుకొని చిన్న లడ్డులుగా చుట్టుకుంటే అవే మలిద లడ్డు. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇంకా బొడ్డెమ్మ ఆట స్టార్ట్ చేశామండి. ఈరోజు లాస్ట్ డే కదా! ఇంక అందరూ వచ్చారు. మా వదిన, అన్నయ్య పిల్లలు, మా కోడలు, మా ఫ్రెండ్స్, సిస్టర్స్ అందరూ వచ్చారు. చాలాసేపు ఆడుకున్నాము బొడ్డెమ్మ ఆట. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా తర్వాత బొడ్డెమ్మ ఆట అయిపోయిన తర్వాత బొడ్డెమ్మ మీద పసుపు, కుంకుమ వేసి మలిద లడ్డులు నైవేద్యం పెట్టాను కదా, అది పెట్టి చాలా సేపు మొక్కుకున్నాను. మనందరం చల్లగా ఉండాలి అని చెప్పి బొడ్డెమ్మని మొక్కుకొని ఇంకా బకెట్ నీళ్ళలో వాటర్ వేసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి గంగామంత్రం చదువుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని చదువుకుంటే గంగా జలంతో సమానం. అన్ని నదుల నీటితో సమానం అన్నమాట. ఇంకా అందులో బొడ్డెమ్మని 9 మంది కలిసి నిమజ్జనం చేశాము. తర్వాత ఆ నీళ్ళని అందరి తలపైన చల్లుకున్నాము. ఇంకా మలిద లడ్డు అందరికీ పంచిపెట్టి అందరూ తిని చాలాసేపు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళామండి. ఇంకా నెక్స్ట్ పెద్దరామాస ఊరు వెళ్ళాలి, సిద్దిపేట వెళ్ళాలి, ఇంకా పెద్దలకు పెట్టాలి, చిన్న బతుకమ్మ ఏరవాలి, అవన్నీ చేసుకోవాలి, మళ్ళీ రావాలి. చాలా పనులు ఉన్నాయి. ఇంతకీ మా వీడియో ఎలా అనిపించింది? మీరు బొడ్డెమ్మ నిమజ్జనం ఎలా చేస్తారని అడిగారు కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, ఉంటాను. బాయ్ బాయ్.